నాగలపురపాడు మండలం చవటపాలెంలో ఉపాధి హామీ పథకం పనుల్లో భారీ అవినీతి అక్రమాలు జరిగాయి అన్న ఆరోపణలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. కలెక్టర్ గ్రీవెన్స్ సెల్కు అందిన ఫిర్యాదు మేరకు గ్రామంలో విచారణ చేపట్టిన డ్వామా ఏపీడీ బసవ సుబ్బారావు పరిశీలనలో పలు అనుమానాస్పద అంశాలు వెలుగు చూశాయి. ఫీల్డ్ అసిస్టెంట్ స్థానంలో ఆమె భర్త విధులు నిర్వహించడం నుంచి పనులు చేయకుండానే బిల్లులు చెల్లించారు అన్న ఆరోపణల వరకు అనేక విషయాలు గ్రామంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. చవటపాలెం గ్రామంలో గత 2 సంవత్సరాలుగా జరిగిన ఉపాధి హామీ పనులపై స్థానికుడు పి బాబు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ బసవ సుబ్బారావు గ్రామంలో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. విచారణలో ఫీల్డ్ అసిస్టెంట్ గా నియమితులైన రమాదేవి స్థానంలో ఆమె భర్త వినోద్ విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. అలాగే కొందరి ఇళ్ల వద్ద నిర్మించవలసిన ఇంకుడు గుంతలు లేకపోయినా బిల్లులు చెల్లించినట్లు ఆరోపణలు రావడంతో వాటిని కూడా పరిశీలించారు. ఇంకుడు గుంతలు లేని ఇళ్లకు సంబంధించిన బిల్లులపై ఏపీడీ ప్రశ్నించగా వాటిని ఇతర ఇళ్ల వద్ద నిర్మించామని సమాధానమిచ్చినట్లు తెలుస్తుంది. జాబ్ కార్డు ఉన్న వ్యక్తుల పేర్లతోనే పనులు చేయాల్సి ఉండగా ఇతరుల పేర్లతో పనులు నమోదు చేయటంపై అధికారులు ఆరా తీశారు. అదే సమయంలో స్థానిక కూలీలు కూడా తమ సమస్యలను ఏపీడీ దృష్టికి తీసుకువెళ్లారు. 6 రోజులు పనిచేసినా 5 రోజులకే హాజరు నమోదవుతుందని, కొందరికి 30 రూపాయలు, 70 రూపాయలు, 90 రూపాయలు వంటి అతి తక్కువ కూలి మాత్రమే వస్తుందంటూ వాపోయారు. మరోవైపు కొన్ని వ్యవసాయ పొలాల వద్ద కాలువ పనులు చేసినట్లు రికార్డుల్లో చూపించి లక్షల రూపాయలు డ్రా చేసినట్లు స్థానిక యువకులు ఆరోపించారు. అయితే అక్కడ ఎలాంటి పనులు జరిగిన ఆనవాళ్లు కనిపించకపోవటాన్ని వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలన్నింటినీ ఏపీడీ పరిశీలించి సాంకేతిక సిబ్బందితో మరింత లోతుగా విచారణ జరిపిస్తాము అంటూ హామీ ఇచ్చారు. ఏపీడీ విచారణకు రావడంతోనే ఇన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చాయని, పూర్తి స్థాయి దర్యాప్తు జరిగితే ఇంకా ఎన్నో విషయాలు బయటపడే అవకాశం ఉందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. కాగా కొందరు స్థానిక నాయకుల అండదండలతోనే ఈ అక్రమాలు కొనసాగుతున్నాయి అన్న ఆరోపణలు కూడా రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చకు దారితీశాయి. ఇలాంటి చర్యలు పార్టీకి, ప్రజా ప్రతినిధులకు చెడ్డ పేరు తీసుకొస్తున్నాయని కొందరు టీడీపీ సీనియర్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఖచ్చితంగా పని ప్రదేశంలో 4 గంటలు ఉండాలి. మొదటి ఫోటో తీసిన తర్వాత 4 గంటలకి రెండో ఫోటో తీయాలి. మీరు 6 గంటలకు వస్తున్నాం అనుకుంటే ఒక అరగంట ముందు రండి. బట్ మనకి డబ్బులు పడాలి, మనం పని చేసినందుకు ఉండాలి అంటే కష్టం ఉండాలి. అది కలెక్టర్ టీవీలో అయితే 8:30కి ఉపాధి హామీ పని వీలు పెట్టమని ఎక్కడ చెప్పారు ఒకసారి నాకు చూపించండి. టీవీలో చెబుతున్నారండి. ఎక్కడైనా పెద్దనా కొత్తపట్నంలో ఆలూరులో కలెక్టర్ గారిది పల్లెనేత్ర జరిగింది. అక్కడ మీకంటే ఎక్కువ మంది వచ్చి అడిగారు ఏమని, మేము రెండో ఫోటో కోసం ఉండలేమండి అని. కలెక్టర్ గారు ఏమన్నారంటే, ఇది నా చేతుల్లో లేవయ్యా, ఇది మోదీ గారు తీసుకున్న నిర్ణయం, దానికి మనం కట్టుబడి ఉండాల్సిందే అని చెప్పారు. అయితే 8:30కి వెళ్ళొచ్చు, మీరు ఎప్పుడు వెళ్ళొచ్చు, ముందుకు రావాలి. 5:30కి 5 గంటలకు రావాలి. 5:30కి రావాలి. మన ఊళ్ళో లేదు పెద్దయినా. మీరు అటు నేను చెప్పే ఒక మాట, మీరు కనుక అటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అనకాపల్లి అటు వెళ్తే 3:30, 4కి బయలుదేరుతారు. అక్కడున్న పరిస్థితులు అవి. ఇప్పుడు అన్ని చోట్ల ఎట్లానే ఉంటుందని కాదండి. ఎండాకాలం ఎక్కువసేపు మరి 9ంటికి వచ్చి ఇప్పుడు 10 అయ్యా, ఇప్పుడు 11 మేము ఆధార్ లేకుండా వెళ్తాం. ఇప్పుడు కళ్ళు తీస్తున్నారు. తీసుకోండి. నేను వచ్చిందే 9:30 కదా. 9:30 మీరేదో బచ్చలు చూడాలని ఆపుకున్నారని మామూలు ఒకసారి వేస్తున్నారు. 2 సార్లు వేయాలి. 9 గంటలకి 2 సార్లు వేయాలి. వేసుకోవట్లేదు. వాళ్ళు చెప్పలేదా 4 గంటలు ఉండాలని? మనకి ఇచ్చిన నిర్ణయం ప్రకారం 4 గంటలు పనిచేయాలి కదా. ఇప్పుడు పెద్ద నడుస్తున్నాడు, 10ంటికల్లా వెళ్ళిపోవాలి కదా, ఎందుకు వెళ్ళలేదు కరెక్ట్ ఆయన అడిగేది. బట్ మనం ఏం చెబుతున్నాం, రెండో ఫోటో తీస్తే ఖచ్చితంగా ఉంటారు, వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు ఆయనకి మాకు ఆకలి అవుతుంది కదా, వెళ్ళాలి.
సార్ రెండో ఫోటో కూడా తీసుకుంటా వచ్చేది. రెండో ఫోటో అప్పుడు తీసారు, ఇప్పుడు తీసలేదు కదా. సార్ వాళ్ళు తీయలేదంటే మీరు తీసారని ఎట్లా చెప్తారు? వాళ్ళు తీయలేదని చెప్తుంటే ఈ రోజు కాదు, 3 వారాల కిందట దాని అమౌంట్ అంతా ఎవరి అకౌంట్లో పడి నాకు చెప్తే అర్థం కాదు. మళ్ళీ చెప్పండి. ఇప్పుడు పని చేసామంటున్నారు కదా, పలానా చోట నుంచి పలానా చోట పని చేసామంటున్నారు. ఆ పని జరిగిందా లేదా నాకు చూపించు. మీకు అందరికీ వాళ్ళు పని చేసిన వాళ్ళు చూపిస్తారు. అదేనండి జనాన్ని ఇబ్బంది పెట్టడం. పనిచేసిన ప్లేస్ అదే జనాన్ని ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు దాన్ని కొలతలు తీసుకుంది మేడం కదండి, సీసీ కదా, సీసీ గారిని తీసుకొని వెళ్దాం. ఫీల్డ్ అసిస్టెంట్ కాకుండా అట్లా కాదు కొలతలు తీసుకు అట్లా కాదు, అలా కాదు. అవునండి, వాళ్ళు చూపిస్తే మనం ఒక మాట కొలతలు తీసింది సీసీ మేడం, సీసీ కాదు, టీఏ మేడం. ఆవిడని తీసుకెళ్దాం. ఆవిడ ఎక్కడ చూపిస్తారో మీరు ఒక మాట ఒకసారి ఏమండి, మీకు లేట్ అవుతుంది, మీరు వెళ్ళిపోతారు. మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఏమన్నా అది మాట్లాడతాం. ఒకసారి ఎప్పుడు ఏ వారం? 4 కిలోమీటర్లు వచ్చిపోయింది సార్. ఏ వారం చెప్పండి అయ్యా కారవా. భవానీ కాదు. 4 కిలోమీటర్లు నడిచిపోయండి. కాదు చచ్చిపోయి ముందు చూడండి ముందు. ఏ వారం? 10వ తారీఖు నుంచి 15వ తారీఖు అట్లా కనీసం నాకు ఇంటికి చెప్తే తెలుస్తుంది. అట్లా అయితే అట్లా నాకు అట్లా చెప్పండి. నేను చేసి నడిచిపోయాం బాబు, ఆ డబ్బులు పడలేదు మాకు, వేయలేదు. ఏ వారం పెద్దనా ఎన్నో చెప్పాలి మెడిసిన్ మాకేం, మేము పని చేస్తాం గాడిదలాగా. ఆ పని ప్రదేశం ఎప్పుడు కరెక్ట్ చెప్పండి. ఎప్పుడండి ఏం తెలుసా? ఎమ్మెల్యేలు చెప్పండి, గుర్తుంటే చెప్పండి. కరెక్ట్ చెప్పు. 3 వారాలు అంటే నేను ఐజాకు చెప్పమ్మా. ఎంతమంది పని చేశారు? ఎంతమంది పని చేశారు? భవాని కాలం సార్ 25 బాబు, 25 తారీఖు బాబు, 25. ఎప్పుడు పోయిన నెల? అంత ఎస్సీలు చేసాం సార్ మేము అక్కడ కాలం. ఎంతమంది పని చేశారు? 50 నుంచి మేము చేసిన ఎస్సీలే మేము చేసింది ఇక్కడ. ఎందుకు ఏమన్నారు? డబ్బులు ఎందుకు పడలేదు? భవాని కాలం ఓం నడిచి వెళ్ళాం స్వామి. పేమెంట్ చేయను, నాకు రావట్లేదు, గడ్డ పోసారు అని చెప్తున్నాడు. అది విషయం. అది మేము ఏపీ చేస్తాం. ఇప్పుడు ఏపీ చేసి అక్కడ పిలుస్తాం మేము. మేము శిక్షణ ఎస్సీలు చేసాం బాబు. బాబు ఎవరు చేసినా కానీ ఎస్సీ లేదు, బీసీ లేదు, ఓసీ లేదు, ఎవరైనా సరే పని ఫోటోలు తీయమనండి, మాకు లేట్ అయిపోతుంది. మాట్లాడుతుంటే ఏం ఫోటోలు? అసలు ఫోటోనే తీయలేదా? కళ్ళు చేస్తారు బాబు. ఈ రోజు ఇవ్వలేదుగా, ఈ రోజు తీయలేదు. నేను వచ్చేదానికి ఫోటో తీసుకుంటాను. కూర్చోబెట్టి ఫోటో కూడా అయిపోయి ఖాళీగా. రోజు యాత్ర ఇంకా వాళ్ళు టైంలో నీట్ గా పని ఏ పొరపాటు రాలా, నీట్ గా జరిగింది. ఇవాళ ప్రభుత్వం తప్పు చేసింది, ఇంగ్లీష్ లో వేసింది. ఎడ్యుకేటర్ వస్తాడు బట్టి పనికి, నేను మాత్రం రాని వాళ్ళు వాళ్ళు వస్తారు, లేదా 3 చదివిన 4 చదివిన మొబైల్ ఉంది చూసావా? మొబైల్ లో ఫోటోలు ఎవరు పంపిస్తున్నారు? ఎడ్యుకేటర్ పంపించగలుగుతారా? మా వాళ్ళకి పంపించగలుగుతారు. ఎడ్యుకేటర్లు ఉన్నారు, వీళ్ళందరూ జనాలందరూ మెయింటైన్ చేయలేరు కదా. చెప్పేది మీరు పాలసీ మ్యాటర్ మాట్లాడుతున్నారు. తెలుగులో వచ్చాయి. మీరు నా మాట నాకు మీరు చెప్పండి. తెలుగులో రావాలి, మాకు రెండో ఫోటో వద్దు,
అసలు వినండి వినండి, ఈ మొబైల్ తీయకూడదు, ఈ నా చేతిలో మీ చేతిలో లేవు ఉంది. ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఒకటి అడిగారు భవానీ కాలువని, నేను కూడా చూస్తాను. మీరు ఎంతమంది పని చేశారో ఒకటి చూడండి చాలు నాకు. మా టీఏ గారిని తీసుకెళ్ళి కొత్తలు కూడా వేస్తాం, మీరు ఏ పని చేశారో కూడా చూస్తాను. ఒకవేళ దానికి ఉంటే దానికి ఏదన్నా ఏం చేయాలని కొత్త కొత్తలు వేయరండి. మీరేమంటారంటే 10 రూపాయలు పడితే 10 రూపాయలు వినండి, 10 రూపాయలు పడితే 10 రూపాయలు అయింది, 20 రూపాయలు పడుతుంది. మనం వచ్చినప్పుడు పని ఖచ్చితంగా చేయాలి, కొలతల ప్రకారం అడుగుతాం, చూస్తాకే మాట్లాడతాం. ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? పెద్దనా మాస్టర్లో కొంచెం వినండి, మాస్టర్లో ఇది మొబైల్ ద్వారా చేసేటప్పుడు మీకు ఇంట్లో కొంచెం కట్టారండి, మీ ఇంట్లో కట్టారా? నాకు స్థలం లేదు సార్, నేను మా అక్కయ్య వాళ్ళైతే నేను ఉంటున్నా ఇక్కడ. అన్న నాకు స్థలం లేదన్నా, నా పేరు వచ్చింది కదా, అది వేరే వాళ్ళకి ఇచ్చి ఈసారి వచ్చినప్పుడు నేను కట్టుకుంటాను. నేను వద్దన్నాను సార్, వేరే వాళ్ళు అడిగారు. ఇదే చెప్పింది, అతను రాంగ్లో నేను పెట్టుకుంటాను, నాది అక్కడ కట్టాను అని చెప్తే సారీ నాకు స్థలం లేదు, ఇది మా అక్కయ్య ఉంది, నేను కట్టుకోవడానికి ఏడ కట్టుకోవాలి. నేను స్థలం లేనప్పుడు నువ్వు అసలు నాకు ఎందుకు వేసావు? ఇల్లే లేదు అప్పుడు, ఎందుకు వేసావు అంటున్నా. అంటే అప్పుడు కంపల్సరీగా వేయండి అని చెప్పి కలెక్టర్ ఆర్డర్ అప్పుడు మురికిగా ఉంది సార్. వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు అక్కడ. వాళ్ళ పేరు మీద వేసుకోవచ్చు. అప్పుడు అతని పేరు రాకపోయేది ఈ అమ్మాయిని బట్టి వాళ్ళు అడిగారు వచ్చి, ఆంటీ వాళ్ళ పేరు రాకపోతే వాళ్ళిద్దరు కలిసి వచ్చి నన్ను అడిగాడు. మంచి క్లోజ్ అడిగితే పుష్ప తీసుకోండి బాబాయ్, మీరు పేరు వచ్చినప్పుడు నాకు ఇవ్వండి, ఈ లోపు నేను కట్టించుకుంటాను. నేనే చెప్పాను సార్ వాళ్ళకి కట్టించుకుంటాను. ఎట్లా చెప్తారమ్మా? నాకు స్థలం లేదు కదా, నా పేరు జ్వరం వస్తే వినోద్ సూదించుకో తగ్గుద్ది అంటావా? ఇంకా నేను ఎక్కడ వేసుకోవాలి సార్, ఇంకా నాకు లేదు కదా, అందుకని కదా. కరెక్ట్ నేను అనేది, నీకు జ్వరం వచ్చింది నాకు జ్వరం వచ్చింది వినోద్, నువ్వు వేసుకో చూసి తగ్గుద్ది అంటావా? పేరు వచ్చినప్పుడు నేను ఇంకేం అది నీకే వచ్చింది జ్వరం నీకే వచ్చింది. ఆయన సూదించుకోమంటే వేసుకుంటాడా? అది నువ్వు చూస్తావా? వచ్చింది అన్ని పోగొట్టుకోవాలి. ఆంటీ అడిగింది, సరేలే వాళ్ళకి బాగుంది అక్కడ తీసుకుంటే మీరు రాగానే నాకు చెప్పండి, నేను నేర్చుకుంటాను. ఏం ప్రసాదం కాదు, తక్కువ పానీలో ఆడుకోవచ్చు. ఇప్పుడు హౌసింగ్ పేర్లు కూడా కొన్ని ఉంటే మీరు 100 చెప్పచ్చు, నేను కూడా చెప్తాను. మా ఊరికి 100 తర్వాత ఇప్పుడు ఆమె చెప్తుంది కదా, నేను చెక్ చేసుకుంటాను, ఇప్పుడు ఆమె చూస్తుంది, అదే రాసుకుంటాను. మళ్ళీ మీరు అదే గుర్తు చేస్తాను. మరి అదే కదా అవసరం లేదు కదా, మీరు చూసే కదా. ఎవరి పేరు మీద మీరు చెప్పింది? ఎవరికి ఇచ్చారు మీరు? పుష్ప అంటే ఇంటి పేరు? కవిలా రమేష్. ఇప్పుడు తీసుకున్నాను. సోప్ పెట్టాను కట్టారా? ఇంట్లో మీ బాబు ఇక్కడ కట్టారా? ఎక్కడ కట్టారు? మా బాబు ఇంటికి అక్కడ ఏడైతే లేదు, మాకైతే లేదు. ఆ రోజు నువ్వు మీ బాబులు కట్టమన్నావు కదా, ఆ రోజు చెప్పావు కదా. చెప్పు, నిజం చెప్పు. చూపిద్దాం, నేను లేదండి, వాళ్ళు కూడా చెప్పనియాలి కదా. నిజం చెప్పండి. నిజమే, నేను చెప్తాను. లేదు ఇక్కడ నేను మళ్ళీ ఆయన కూడా మాట్లాడిచ్చారు కదండి. మీరు చెప్పండి. మీకు తెలీదా కరెక్టే అంటున్నారా? అంటే అప్పుడు అన్నారు, మీకు తెలుసా తెలీదా? చలో ఒకసారి రవి సోప్ పెట్టు తెలీదా నీకు కట్టింది? నేను బాగుంది
ఇది దారి ఉంది కదా, మీరు ఎవరండి? రికార్డ్ చేశారు కాబట్టి నాకు అది చూపించండి అక్కడ పని జరిగింది. మళ్ళీ అదే మాట్లాడతారు. ఏది సార్ మీరేం మాట్లాడుతున్నారు? లేదని చెప్తున్నా మళ్ళీ నా చూపించండి. అదే రాసుకోండి. అది నేను చెప్పేది అదే. ఇక్కడికి ఇది కాలువ కదా, కాలువ ఒక 1/2 మీటర్ 2 మీటర్లు ఉండదు కదా, ఎన్ని మీటర్లు ఉంటది? 8 మీటర్లైనా ఉండొచ్చు సార్. అక్కడ నుంచి ఇప్పుడు కాలువ ఎట్లా లెక్కేస్తారు? ఇప్పుడు ఈ చెరువు ఎవరిది? ఈ చెరువు కూడా ఒక పేరు ఉంది కదా, ఉంటది. మరి దాని పక్కన రాసుకోవచ్చు కదా. రాసుకోవచ్చు. నేను చెప్పేది అదే కదా మీకు, మీరేం వినరు. మాట్లాడుతున్నారు. నేను అర్థంగా మాట్లాడతాను, మీరు చూస్తున్నారు. ఇప్పుడు లొకేషన్ మార్పు అనేది ఆయన మీ మార్పు, అదిగా నేను అడుగుతుంది. మరి మీరు శాంతం వినరే? సార్ అక్కడ మీరు అక్కడే అడగాలి సార్, మీరు అక్కడే అడగాలి. నేను ఆయన ఏమడిగాను, కొమ్ముశెట్టిపాలెం నుంచి ఎక్కడ చేశారంటే ముందుకు రండి సార్ అని ఎవరు అన్నది? ఆయన అది నాకు సంబంధం లేదు కానీ అక్కడ రండి, అది ఉన్న రియల్ రాసుకోండి. నేను రాసుకుంటున్నా. పొలం నుండి పౌలు పొలం వరకు పనిచేసామని రికార్డ్ అయింది. ఎన్ఆర్జీలో ఉంది. మరి అది ఎక్కడ జరిగింది? సిటీ పొలం కాదు జైలు అంటారు. సిటీ పొలంకి పౌలు పొలంకి మధ్య ఏం చేశారు? ఏం చేశారు? అది రోడ్డు కాదు ఉంది, రోడ్డు కాదు సార్, గట్టు సార్. రోడ్డు కూడా కాదు, గట్టు. అవతల ఇదే సార్. లొకేషన్ ఎక్కడ పెట్టారు? లొకేషన్ ఏమైనా రాదు. కొమ్ము చిట్టి పొలం నుండి పౌలు పొలం వరకు. పౌలు ఎక్కడ? పౌలు పొలం సార్ కొమ్ము చెట్టు అంటే ఇప్పుడు దీని నామకరణం అట్లా చేశాను సార్, గుర్తుండిద్దని. మేడం చూపించాను. మేడం ఇది కొమ్ము చిట్టి పొలం నుండి పౌలు పొలం ఎక్కడ? చివరి ముందు సార్ అంటే నామకరణం చేసుకున్నామట మేము గుర్తు కోసం. గుర్తుండిద్దని లొకేషన్ లేదు. లొకేషన్ అంటే ఆ చివరిన హాజరు వచ్చింది సార్. ఆధార్ మీరు అక్కడ భోజనం చేశారు కాబట్టి భోజనం చేసాం కాబట్టి అక్కడే తెస్తాం. ఇంకోసారి అయితే మనం తీయం కదా సార్, ఏడే వచ్చింది కాబట్టి ఆధార్ మీరు బంద్ చేసిన వాళ్ళు ఆధార్ ఎక్కడ తీసుకున్నారు అంటే స్టార్టింగ్ కాడ నుంచే తీసుకుంటాం. ఇప్పుడు నామకరణం మీరు చెప్పేది అర్థమైందండి. వాళ్ళు అడిగేది మీరు అడిగేది ఒకటే చెబుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఆ యొక్క పొలం అనేది అక్కడ పక్కనే ఉంటే మీరు ఆ పేరు ఎందుకు పెట్టారు అనేది వాళ్ళు అంటారు. పని చేయకుండా సార్ వినండి, వాళ్ళు అనేది అక్కడ నా మాట నువ్వు తర్వాత మాట్లాడు. అక్కడ పెట్టారు అనేది వాళ్ళు అన్నారు. నువ్వేమన్నావు అంటే నేను ఎవరికే గుర్తు కోసం పెట్టుకున్నాను తప్ప పని అయితే ఇక్కడ జరిగింది, అక్కడ భోజనం తీసాను. భోజనం తీసాము అంతేనా? అంతే సార్. లొకేషన్ లొకేషన్ అక్కడ కదా మీరు అవును సార్, అక్కడ స్టార్టింగ్ సార్. అక్కడ లేదు కదా సార్ అడిగింది, మీకు అర్థం కాలేదు. నేను చెప్పేది ఒకటి పక్కన గట్టి అడ్డు వేసాము. అక్కడ దాకా 1 కిలోమీటర్ అని అక్కడ బోన్ కొట్టింది కూడా నేను అక్కడే. మీరు లొకేషన్ పేర్లు అయితే మాత్రం ఆ 2 పేర్లు పెట్టారు కానీ కాదు మామూలుగా ఇక్కడ పని చేయించాను. ఏడే అది చిట్టి. ఇక్కడ పని చేసాం కదా, ఇదేదో అదేదో ఉండాలిగా. గుర్తు కోసం ఇక్కడ పెట్టుకున్నాము. అడిగితే ఇదని కలుపుకుని గుర్తు రావాలి కదా. అర్థమైంది. ఇక్కడ వర్క్ లేదు, ఓకేనా? లొకేషన్ మాత్రం ఆయన చూస్తున్నారు. అది మీరు టెక్నికల్ ఏం చేస్తారు? చెక్ చేసుకుంటాం. నాకు అది ఏదంటే అవకాశం ఇప్పుడు తీసేసేయాలి. అవకాశం ఉంటే తీసేసి వెళ్ళిపోతే అంతే బాగుంటుంది. ఎవరి పొలం అండి? ఎవరి పొలం? ఇది పచ్చిస్తారా? పచ్చివాడికి ఇస్తారా? గ్రామంలో ఉన్న ఎప్పుడే చెప్పమంటారా? టీం పంపిస్తాను. తీసుకున్నాను.
వెళ్ళండి మన పంచాయతీ ఆఫీస్. చాలు మీరు చెప్పాలి సరిపోతాయి లేదా. మీకు ఇంకేమైనా ఫర్దర్ కావాలంటే నాకు వర్క్ దాచండి, నేను టెక్నికల్ టీమ్ సరే. ఏంటి మూడు ఏమన్నా తీసుకుంటున్నా. మీరేనా మీకు డబ్బులు ఏమైనా పడ్డాయా? పర్లేదు సార్, ఎందుకని చేసేది ఒక 1 సంవత్సరం పైన అయింది. రికార్డ్ చేయడం లేట్గా చేశారు. ఆ తర్వాత ఇప్పుడు నాది అదే అకౌంట్ తప్పు కొట్టారు అందువల్ల వర్క్ పూర్తయింది మొత్తం అన్ని నోట్ చేసుకోవాలి. పశుపతి నాగారు పశుమతినా ఆ బ్యాగ్ ఎప్పుడు ఉంది? ఆ రోజు బాగుంటుంది. అడిగేదమ్మా ఆగండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.